అంటే గంతులు వేయకూడదు, టీషర్ట్ ఉండాలి, ఒక సోదరు డాన్స్ వేయకూడదు. ఫూలిష్నెస్. నీకు ఎవడు బోధించలేదేమో చిన్నప్పుడు నుండి, నేను బోధిస్తున్నాను నిన్ను. ఐ స్టడీడ్ ఎనఫ్ ఆన్ దిస్, ఎనఫ్ ఆఫ్ ఇట్. ఒక మనుషుడికి నవ్వుతాం ఎక్స్ప్రెషన్, ఒక మనుషుడికి చప్పట్లు కొడతాం ఎక్స్ప్రెషన్, ఒక మనుషుడికి పాట పాడతాం కూడా ఎక్స్ప్రెషన్. బైబిల్ చూడండి, ఆనందంగా ఉన్నప్పుడు పాట పాడారు, ఏడుపులో ఉన్నప్పుడు పాట పాడారు, వేదనలో ఉన్నప్పుడు పాట పాడారు. వారు దుఃఖ దినాల్లో వారు మంచితనాన్ని, వారు జరిగిన మంచి రోజులు జ్ఞాపకం చేసుకుని విలాప వాక్యంలో చూస్తాం. విలాప వాక్యములు అంటేనే పాటలు, అది పాటల పుస్తకం. అది మీకు తెలుసా? మీ బైబిల్లో ఉన్న విలాప వాక్యంలో పాటల పుస్తకం. కీర్తనలు అంటేనే పాటల పుస్తకం. ఈ రోజు కూడా కీర్తనలుగా చదవరు ఈ యూదులైతే, ఇశ్రాయేలీయులు అయితే అలా చదవరు. పాటలు, ఎన్ని పాటలే, ప్రతి ఒక్కటి పాడతారు. ఈ రోజు కూడా ప్రతి పాట ఒక భావాన్ని కనపరుస్తుంది. వేదన ఉందా పాట, ఆనందం ఉందా పాట. కానీ ఆనందం అధికమైనప్పుడు there are 3 levels of worship. 1 singing, 2 clapping, 3 dancing. ఎందుకంటే ఒక వ్యక్తి నిజంగా హృదయంలో ఆనందం ఉన్నప్పుడు గంతులు వేస్తాం సహజం. నేను ఒకటి అంటానండి, దేవుని మందసపు పెట్టి తీసుకుని వస్తూ ఉన్నారు. దావీదు దేవుని మందసపు ముందు ఏం చేశాడు చెప్పండి, మీరు చెప్పండి. నాకు వినబడుతున్నారు రాబర్ట్, మీకు వినబడుతుందా? ఏం చేశారు వారు? దావీదు ఏం చేశాడు? ఎట్లా గంతులు వేశాడు? భార్య నుండి పిచ్చాడువా? బయటవాడు అంటే వేరులే, భార్య అంటే రాజ్యమైన నీవు సిగ్గులేదు. ఏమన్నాడు దావీదు? ఇందుకు ఆడాడో చెప్తున్నాడు. మీ నాన్న రాజ్యాన్ని తీసి గొర్రెలు కాపరకుండా నాకిచ్చి నన్ను హెచ్చించాడు చూడు. దేర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ నేను వేస్తానికి. నువ్వు నాతో వస్తామేంటయ్యా? నీ సన్నిధి నాతో వస్తామేంటయ్యా? నువ్వు నా ముందు వచ్చి నా తండ్రిగా ఉంటామేంటయ్యా? నిన్ను నేను వెల్కమ్ చేస్తాను, నిన్ను నేను ఆరాధిస్తాను, నిన్ను నేను గణపరుస్తాను, ఆరాధనతో తీసుకెళ్తాను, గంతులు వేసుకుంటూ తీసుకెళ్తానని వెళ్తున్నాడు దావీదు. చిన్న బిడ్డ, ఒక తండ్రిగా నేను చెప్తాను, నా బిడ్డలు గంతులు వేస్తా ఉంటే ఎప్పుడు బుద్ధి లేదా సిగ్గు ధరమిక నాకు భయలేదరమిక అని వరుస్తానా? నేనైతే వాళ్ళతో కలిసి డాన్స్ చేసుకుంటాను. వారు ఆనందిస్తూ ఉంటే ఎంత